క్రీస్తునందు ప్రియులరా, ఒరిస్సాలోని 2 కుటుంబాలు రాయగడ జిల్లా దుందెల్లి అనే గ్రామంలో ప్రభువును నమ్మిరన్న కారణంతో తిరిగి గర్వాపసే కావాలి అని చెప్పేసి ఆ గ్రామస్తులందరూ ఏకంగా వీరి కుటుంబంపై, ఆ రాజు ఆయన పేరు, వాళ్ళ కుటుంబంపై, వీరి ఇరువురి కుటుంబాలపై దాడి చేశారు, గ్రామ బహిష్కరణ చేశారు. అలాగే మీరు ఇక్కడ ఉంటే చంపేస్తామనంటే స్థానిక పోలీసులు ప్రాపర్గా స్పందించలేదు. కాబట్టి ఈ విషయం నాకు తెలిసి మా హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ ఒడిశా టీం ద్వారా నాకు తెలిసి నేను వీరి కుటుంబాలను దర్శించడానికి, అలాగే వీరి తరపున జిల్లా కలెక్టర్ రాయగడ వారికి దరఖాస్తు ఇవ్వడానికి, అలాగే ఎస్పీ ఆఫీసులోను మరి పోలీస్ స్టేషన్లోను వీరి తరపున వీరికి ప్రొటెక్షన్ కల్పించేలాగా, చట్టపరంగా వీరికి రక్షణ కల్పించేలాగా చర్యలు తీసుకోవాలని మరి ఇక్కడ కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి ఒడిశా టీం హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ ద్వారా మరి నేను రావడం, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ సమయంలో మేము రాయగడ కలెక్టర్ ఆఫీస్ ముందుండి మాట్లాడుతున్నాము. ସମସ୍ତଙ୍କୁ ନମସ୍କାର। ଆଉ ଖୁସିର ବିଷୟ ପୁଣି ଦୁଃଖର ବିଷୟ ଯେ ରାୟଗଡ଼ା ଜିଲ୍ଲା ଦୁନ୍ଦୁଲି ଗ୍ରାମର 2 ଗୋଟି ପରିବାର, ଆଉ ସେମାନେ ପ୍ରଭୁ ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କୁ ନିଜର ବ୍ୟକ୍ତିଗତ ତ୍ରାଣକର୍ତ୍ତା ଭାବରେ ଗ୍ରହଣ କରିବା ଦ୍ୱାରା ସାମାଜିକ ଭାବରେ ଗ୍ରାମରୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ସେମାନଙ୍କୁ ବାଇକାଟ୍ କରାଯାଇଛି, ବାଛନ୍ଦ କରାଯାଇଛି। ସାମାଜିକ ପୁଣି ଆର୍ଥିକ ପୁଣି ଅନ୍ୟାନ୍ୟ ଯେତେ ଆମର ସିଷ୍ଟମ୍ ରହିଛି, ଫିଜିକାଲି ସେମାନଙ୍କୁ ବହୁତ ହଇରାଣ ହରକତ କରି ସେମାନଙ୍କୁ ସବୁ ନିର୍ଯାତନା, ସେମାନଙ୍କୁ ମାନସିକ ଭାବରେ ଆଉ ସେମାନଙ୍କୁ ସମ୍ପୂର୍ଣ୍ଣ ହଇରାଣ ହରକତକୁ ସେମାନେ ନିରାଶ ହେଇଯାଇଛନ୍ତି। ଆଉ ଆଜି ଆମେ ହ୍ୟୁମାନ୍ ରାଇଟ୍ସର ଆମମାନଙ୍କର ପ୍ରେସିଡେଣ୍ଟ, ସେକ୍ରେଟାରୀ ପୁଣି ଆମର ଟିମ୍ ସବୁ ଓଡ଼ିଶା ତରଫରୁ ଆମେ ଆସିଥିଲୁ। ତେଣୁ ଯେଉଁ 2 ଗୋଟି ପରିବାରକୁ ବାଛନ୍ଦ କରାଯାଇଛି, ସେମାନଙ୍କୁ ଯେଉଁ ନ୍ୟାୟ ହକ୍ ଅଧିକାର ରହିଛି, ସେମାନଙ୍କର ସାମାଜିକ ଭାବରେ ସମ୍ବିଧାନ ଦେଇଥିବା ଯେଉଁ ଅଧିକାର ଆର୍ଟିକଲ 24-25ରେ ଯେଉଁଟା ସମ୍ବିଧାନରେ ମେନସନ୍ କରାଯାଇଛି, ଆଉ ଆଜି ଏ ପ୍ରକାର ଏ 2 ଗୋଟି ପରିବାର ନୁହେଁ, ବହୁ ପରିବାରକୁ ଏ ପ୍ରକାର ହଇରାଣ ହରକତ କରୁଛନ୍ତି। ତେଣୁକରି ଏହା ନିମନ୍ତେ ଆମେ ଅତ୍ୟନ୍ତ ନିନ୍ଦା କରୁଛୁ ଏବଂ ଦୁଃଖିତ ହେଉଛୁ ଯେ ସମାଜରେ ଏ ପ୍ରକାର ପରିସ୍ଥିତି ଯାହା ଘଟୁଛି, ଆଉ ଲୋକମାନଙ୍କୁ ନିଜର ନ୍ୟାୟ ହକ୍ ଅଧିକାର ଦେଉନାହାନ୍ତି, ଆଉ ସେମାନଙ୍କୁ ନିଜର ମାନେ ସ୍ୱାଧୀନ ଭାବରେ ବଞ୍ଚିବା ପାଇଁ ଦେଉନାହାନ୍ତି। ତେଣୁକରି ମୁଁ ସମସ୍ତଙ୍କୁ ଅନୁରୋଧ କରିବି, ଆମମାନଙ୍କର ସରକାର, ପୋଲିସ ପ୍ରଶାସନ, ଜିଲ୍ଲାପାଳ ପ୍ରତ୍ୟେକଙ୍କୁ ମୁଁ ଅନୁରୋଧ କରିବି, ରାୟଗଡ଼ା ଜିଲ୍ଲାର ସ୍ୱତନ୍ତ୍ର ଯେତେ ଟିମ୍ ଅଛନ୍ତି ଆମମାନଙ୍କର ପ୍ରଶାସନ ଗଭର୍ଣ୍ଣମେଣ୍ଟର, ଆଉ ଯଥାଶୀଘ୍ର ୟା ଉପରେ ସମସ୍ତେ ଧ୍ୟାନ ଦେବେ, ତଦାରଖ କରିବେ ଏବଂ 2 ଗୋଟି ପରିବାର, ଯେଉଁ 2 ଗୋଟି ପରିବାର ବାଛନ୍ଦ ହୋଇଛନ୍ତି ଯେଉଁ ଦୁନ୍ଦୁଲି ଗ୍ରାମର, ଆଉ ଦୟାକରି ସେମାନଙ୍କୁ ଆପଣମାନେ ଆଉ ନିରୀକ୍ଷଣ କରିବେ, ତାର ବିଚାର କରିବେ, ତାଙ୍କୁ ନ୍ୟାୟ ହକ୍ ଅଧିକାର ଦେବେ ବୋଲି ଏହା ମୁଁ ସମସ୍ତଙ୍କୁ ଆଉ ମୋର ନିବେଦନ ଆମର ହ୍ୟୁମାନ୍ ରାଇଟ୍ସ ଓଡ଼ିଶା టీం ద్వారా। నమస్కారం। ఓకే, ఈ ప్రాంతంలో ప్రభువును నమ్ముకున్నందుకు వీళ్ళను తిరిగి మీరు మరలా హిందూ మతంలోకి రండి అని చెప్పేసి ఆ గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు వీరిపై దాడి చేసి వీరిని ఆ ఇండ్లలో నుంచి బయటికి వెళ్ళగొట్టడం, గ్రామంలో నుంచి బయటికి వెళ్ళగొట్టడం జరిగింది. వీరికి ప్రొటెక్షన్ కల్పించడానికి, పోలీసులను కలవడానికి, అలాగే వీరికి న్యాయం జరగడం కోసమని మేము ఈరోజు హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ ఒరిస్సా టీంతో కలిసి నేను ఇవ్వడం జరిగింది. ఈ హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ మరి స్టేట్ ప్రెసిడెంట్ గారు సుకాంతరావు గారు, వైస్ ప్రెసిడెంట్ భీమారావు గారు, సెక్రటరీ స్వార్థరాజు గారు, అలాగే జాయింట్ సెక్రటరీ వీరేష్ గారు, ఇక మిత్రుడు దైవ సేవకులు మెంబరు సంజయ్ రావు గారు, ఇలాగూ మేమందరం కలిసి రావడం జరిగింది. ప్రియులరా, ఇక్కడ చాలా దారుణమైనటువంటి పరిస్థితులు కొనసాగుతున్నాయి ఈ రాష్ట్రంలో. ఈరోజు మేము కలెక్టర్ని కలిసినప్పుడు వారు సానుకూలంగా స్పందించారు. ఎస్పీ గారిని కలిసినప్పుడు వారు చాలా వెంటనే మాట్లాడి వెంటనే ఇక్కడ ఈ ఎస్ఐ గారికి ఇక్కడ స్టేషన్ వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళకు ప్రొటెక్షన్ కల్పించాలని ఆదేశాలు ఇచ్చారు. కాబట్టి ఇక్కడ స్టేషన్కి రావడం జరిగింది. ఇక్కడ వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు మేము ఏ విధంగా సపోర్ట్ చేయాలన్నా, సాయం చేయాలన్నా చేస్తాము, మేము న్యాయం చేస్తామని మాటిచ్చారు. కాబట్టి ఇక్కడ జరుగుతున్న పరిస్థితులను మీ దృష్టికి తేవాలని వీళ్ళ కోసము మరి నేను అంత దూరం నుంచి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది.
వీళ్ళు కూడా పూరి నుంచి, అంటే ఇక్కడ నుంచి 400 కిలోమీటర్లు అక్కడ నుంచి రాత్రంతా జర్నీ చేసి రావడం జరిగింది. ఎందుకోసం అంటే ప్రభువు చెప్పిన మాట ఏంటిది, నేను ఆకలితో ఉంటిని చూడవచ్చి తీరా, భోజనం పెడితిరా, దాహంతో ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చి తీరా అని వాక్యాలన్నీ తెలుసు కదా. వాక్యాలు చదవడము చెప్పడము మాత్రమే కాదు, పాటించడం కూడా ముఖ్యము అన్న ఉద్దేశంతో మానవ హక్కుల నేర నిరోధక సంఘం టీం ఏర్పడింది. ఆ టీంలో మేము ఆ పనులు చేస్తున్నాం. మా కోసం ప్రార్థించండి. యేసుక్రీస్తు వారి నామంన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాం. హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ ఒడిశా ద్వారా నేషనల్గా పనిచేస్తున్నటువంటి రాకేష్ నాయక్ సార్కి మేము ఒరిస్సాలో రాయగడ ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అన్నీ కూడా వివరించినప్పుడు, ఒక గ్రామంలో క్రీస్తును నమ్ముకున్నటువంటి ఇరువురి కుటుంబాలను వారిని గెంటివేయటం, మీరు క్రైస్తవులుగా ఉన్నందుకు ఈ గ్రామంలో ఉండటానికి మీకు అర్హత లేదు, మీరు ప్రార్థనలు చేసుకోకూడదు, మీరు హైందవ మతంలోనికి మరలా వస్తేనే మా గ్రామంలోకి రావాలి అని ఎంతో బలోపేతంగా వారు సహోదరుల యొక్క కుటుంబాల్లోకి చొరబడి వారి వస్తువులు కూడా తీసుకొని ఒక ట్రాక్టర్లో వేసేసి ఆ ట్రాక్టర్లో వస్తువులన్నీ కూడా వారు ఊరి బయట వేసేయడం. ఈరోజు కూడా దాదాపుగా 3 నెలలు అవుతున్నప్పటికీ చాలా దుర్భరమైన పరిస్థితి. ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ అలాగే ఎంతోమంది అవేర్నెస్ కలిగించినప్పటికీ కూడా ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజన వాసులందరూ కూడా మూర్ఖంగా ప్రవర్తిస్తూ, మా దేవుళ్ళను మొక్కితే మీరు మా ప్రాంతంలోనికి రావాలి అని వారు ఎన్నో నియమ నిబంధనలు పెట్టడం ద్వారా చాలా ఇబ్బంది కలిగిస్తూ మా దేవుళ్ళను మొక్కమని వారు బలోపేతం చేయటం చాలా విచారకరమైనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ ఒడిశా తరపున ప్రెసిడెంట్, అలాగే వైస్ ప్రెసిడెంట్, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ మేమందరం కూడా బరంపూర్ నుండి, పూరి నుండి, పలు ప్రాంతాల్లో నుండి మేమందరం కూడా ఇక్కడికి చేరి వచ్చాం. ఎందుకంటే సహోదరుల కుటుంబాలకు న్యాయం జరగాలి, ఖచ్చితంగా వారికి శాశ్వత పరిష్కారం అందింపబడాలనే ఒక ఆశతో ఉదయకాలం నుండి ఇప్పటి వరకు తిరుగుచున్నాం. అదేవిధంగా మరి ముఖ్యంగా వారి కుటుంబాలకు మా చేయూత ఇవ్వటానికి మేము నడిపిస్తున్నటువంటి సంఘాలు క్రైస్ట్ చర్చ్ పూరి సహోదరులు సహోదరిమణులు ఎంతగానో వీరి యొక్క పరిస్థితిని గురించి ప్రార్థించి, వారి కుటుంబాల కొరకు ఆలోచించి, వారి యొక్క కష్ట నష్టాలలో మేము కూడా తోడుగా ఉండాలనే ఆలోచనతో వారి యొక్క దాతృత్వం కొలది చేసినటువంటి సహాయాన్ని బట్టి క్రైస్ట్ చర్చ్ పూరి, గాంధీనగర్ వారందరికీ కూడా క్రీస్తు నామం నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే క్రైస్ట్ చర్చ్ చంద్రబాగ వారు కూడా సహోదరుల యొక్క వారి కుటుంబ పరిస్థితిని ఆలోచించి, భార్య పిల్లలతో అడవిలో ఉండటం, వారి యొక్క స్థితిగతులన్నిటి కూడా గమనించి వారు వెంటనే స్త్రీల సమాజం వారు కూడా వారికి అందించినటువంటి చేయూతను బట్టి స్త్రీల సమాజానికి అంతటి కూడా హ్యూమన్ రైట్స్ యాంటీ క్రైమ్ అసోసియేషన్ ఒడిశా తరపున ప్రత్యేకంగా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. आईन कानून बहुत कड़ाकड़ी अच्छी आशा करुँच आम सरपंच अच्छा आज्ञा भी अच्छा आप भी डाकी निज गाँव में बस समाधान करूँ एवं जो क्षति से क्षतिर जी भी क्षति कर आईन कानून पुलिस प्रशासन से चिंता कर।